బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం మండలి బుద్ధప్రసాద్ గారి దగ్గర ఉన్నాము. ఆయన జనసేన అధ్యక్షుడు కొరటాల పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి పిఠాపురం రావడం జరిగింది. దీనిలో భాగంగా ఆయన అడిగి ఒకసారి ఏంటి విశేషాలు, ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలవడం కనుక ఏంటి, జనసేన పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు, ఏం ఆశించి జాయిన్ అయ్యారని ఒకసారి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి. అవనిగడ్డ సీటుకి సంబంధించి మీ పేరు బలంగా కనపడుతుంది. దానిలో భాగంగానే మీరు జనసేనలో కూడా జాయిన్ అయ్యారని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో ఒకసారి మీరు తెలియజేయండి. అంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూడా గమనించి ఈ రాష్ట్రం అంతా కూడా చీకటమయ్యే అయిపోయింది. మనకి వెలుగు నింపాల్సిన అవసరం ఉంది. అరాచకమైన పరిపాలన సాగుతుంది. వ్యవస్థని కూడా సగనాశిపోయి ప్రజలు మన స్వేచ్ఛాజీవులు సంచరించే పరిస్థితి మనకు అవసరం ఉంది. అభివృద్ధి అనేది వాళ్ళు అడిగించుకోలేదు. నిరుద్యోగ సమస్య రోజు రోజులు పెరిగిపోతున్న పరిస్థితి వచ్చింది. రైతులు హ్యాపీగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు మార్చాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. దానికోసం ఇటీవల తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడింది. ఈ కూటమి అభ్యర్థిగా నేను నుంచి అలా నిలబడతాను. దానికి ఆయన ప్రకటిస్తారు. ఆయన మాత్రం చెప్పారు, పెద్ద మెజారిటీతో మీరు తెచ్చి రావాలి. ఇలాంటి స్వామిలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే పూర్వం భాషా పరిరక్షణ విషయంలో, తెలుగు భాషా పరిరక్షణ విషయంలో మాకెంతో మద్దతు ఇచ్చారు. ఆయన కూడా మన ఊడి మన నది అని చెప్పి ఒక పక్కన భాషను పరిరక్షించుకోవాలి, రెండో పక్కన నదులను సంరక్షించుకోవాలని చెప్పిన కార్యక్రమం కూడా జనసేన పార్టీ నిర్వహించాల్సిన. అయితే వారికి మాకు ఏంటంటే చాలా విషయాల్లో వారి భావాలు నా భావాలు ఒకటిగానే ఉంటాయి. ఆయన కేవలం ఓట్ల కోసం రాజకీయం చేసే వ్యక్తిగా సమాజంలో మార్పు రావాలి, సమాజంలో సంస్కరణ రావాలని చెప్పి ఆలోచించే వ్యక్తి. నేను కూడా అదే విధంగా ఆలోచించే వ్యక్తి. అందుచేత మా యొక్క భావాలు ఇవాళ కలిసి ఇవాళ ఈ పార్టీలో ఇద్దరం కలిసి మన సమాజానికి ఒక మార్గదర్శనం చేయడానికి, సమాజాన్ని సంస్కరించడానికి, సమాజానికి ఉపయోగపడే రీతిలో రాజకీయాలు ఉండాలని చెప్పి తప్పనిసరి. సార్ చెప్పండి, జనసేన తరపు నుంచి జనసేన అడ్డ అవనిగడ్డ అని చెప్పి ముందు నుంచి కూడా వచ్చింది. అయితే దీనిలో భాగంగా జనసేన సీట్ ఆశించినటువంటి నాయకులు మీకు మద్దతు ఇస్తారని మీరు ఆశిస్తున్నారు. 100 రూపాయలు మద్దతు ఇస్తారు. రైట్. అవనిగడ్డ సీటుకి సంబంధించి కూటమిలో భాగంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నేను బరిలోకి దిగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోని అవనిగడ్డ సీటుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగిందని చెప్పి ఆయన భావజాలం నాకు నా భావజాలం దగ్గరికి ఉండడం వల్ల దీనిలో భాగంగానే నేను జనసేనలో జాయిన్ అవడం జరుగుతుంది. అవనిగడ్డ సీటు తరపు నుంచి నేను ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి అది కొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తారని చెప్పి మండలి బుద్ధప్రసాద్ గారు ప్రకటించడం జరిగింది. కెమెరా వెంకటేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.